తరుణ్ అక్కడ ఇందులో భాగంగా గోపాల్పేటలో నమోదైన ఒక కేసులో ముఖ్యమైన నిందితుల్లో ఒకరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు కాట్రావత్ వెంకటేష్ నాయక్, తండ్రి పేరు రెడ్డి నాయక్, మూసాపేట్ సుర్తితండా, మూసాపేట్ మండలం సుర్తితండా, మహబూబ్నగర్ చెందిన వ్యక్తి. ఇతను పాట్నాలోని నితీష్ కుమార్ మరియు రాహుల్ పాశ్వాన్ అనే వ్యక్తుల ద్వారా ఈ ధని యాప్ లోన్లో ఉన్న అంటే అప్లై చేసుకున్న వాళ్ళ వివరాలను తీసుకొని వాళ్ళను మోసం చేసి దాదాపుగా సంవత్సర కాలంలో 15 లక్షల రూపాయలు సంపాదించాడు. 15 లక్షల రూపాయలు సంపాదించి తన ఇంటి ఖర్చులకు, స్కూల్ ఫీజులకు, రకరకాల విలాసాలకు ఇక డబ్బు ఖర్చు చేయడం జరిగింది. అయితే మిగిలిన 4 లక్షలు మనము ఇంటి మీద రేడ్ చేసి 4 లక్షల రూపాయలు మరియు అతను వాడిన ఈ చీటింగ్ కోసం అంటే ధని యాప్ లోన్ విషయంలో చీట్ చేసినందుకు వాడిన 6 సెల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టుకు పెట్టడం జరుగుతుంది. అయితే దీనిలో ఈ గ్యాంగ్లో మొత్తం దాదాపు 30 మంది ఉన్నారనేది మా అంచనా. ఈ 30 మందిలో కొద్దిమంది అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ ఇంకా మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. దీనిలో ముఖ్యమైన వ్యక్తి పులియా నాయక్ మరియు రాజు నాయక్, వీళ్ళిద్దరూ ఇతనికి బంధువులు. అంతేకాకుండా వీటన్ని ఈ వ్యవహారంలోకి దింపిన ఆంజనేయులు నాయక్ అనే అతను, వర్త్యావత్ ఆంజనేయులు నాయక్, అతన్ని కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసి ప్రాపర్టీ రికవరీ చేయడం, తర్వాత ఈ సెల్ ఫోన్ సీజ్ చేయడం చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ గారు శిఖాకోయల్ మేడం గారి ఆధ్వర్యంలో ఈ సమాచార సేకరణ ఇన్వెస్టిగేషన్ అంతా డిఎస్పీ ఎంబి రత్నం గారు మరియు రవిప్రకాష్, ఇన్స్పెక్టరు కృష్ణ తదితర ఆఫీసర్స్ అందరూ ఇందులో పాల్గొని చక్కగా ఒక సమన్వయంతో ఈ కేసులో బిల్డప్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ పూర్తిగా ఎలక్ట్రానిక్ మోడ్లో నేరం జరుగుతుంది కాబట్టి ఏది కూడా డీవియేట్గా అవ్వడానికి అవకాశం లేదు. అంతేకాకుండా వీళ్ళు కొద్దిగా తెలివిగా వీళ్ళు బిహేవ్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఈ మనకు పాట్నా కేంద్రంగా జరుగుతున్న దానిలో ఈ నితీష్ కుమార్ మరియు రాహుల్ పాశ్వాన్ అంటే వాళ్ళు ఉన్నారు కదా, మెయిన్ గ్యాంగ్ లీడర్స్. వీళ్ళు చేసే అంటే ఈ చీటింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళకు 40%, వాళ్ళకు 60%. ఆ 40% డబ్బు కూడా ఎట్లా వేస్తారంటే ఇతని అకౌంట్లో CDM క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా వేస్తారు. అంటే ఏ అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ కావు, కేవలం CDM ద్వారా వీళ్ళకు డబ్బులు వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు ఏమి ఉద్దేశం అంటే మేము దొరకద్దు అనే ఉద్దేశంగా ఇట్లా వీళ్ళు మాత్రమే అంటే బలవుతారు. ఒకవేళ దొరికినా వీళ్ళు మాత్రమే నిందితులు అవుతారని వాళ్ళు అనుకుంటారు. కానీ మనకు అనేక ఇతర ఆధారాలు ఉంటాయి. వాళ్ళు మాట్లాడిన వ్యవహారాలు, తర్వాత ఇంకా ట్రాన్సాక్షన్స్ అనేకం కూడా ఎలక్ట్రానిక్ మోడ్లో జరిగినాయి కాబట్టి అవన్నీ నిక్షిప్తమైపోతాయి, ఎక్కడ కూడా పోవు. కాబట్టి ఎవరు కూడా తప్పించుకునే అవకాశం లేదు. అందుకోసమే మనం ఈ కేసుల్లో తప్పకుండా శిక్షలు పడతాయి.